మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ సభతో ఆంధ్రప్రదేశ్లో పెనుమార్పులు సంభవిస్తాయని జనసేన పార్టీకి చెందిన నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం నేను కృష్ణలంకలో ఉన్నాను. దీనికి సంబంధించి అంశం మీద మాట్లాడతాకి వైసీపీ నేతలు ఉన్నారు, అలాగే మాజీ కార్పొరేటర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభ వల్ల వైసీపీకి ఏమైనా నష్టం ఉందంటారు? వైసీపీకి ఎందుకు నష్టం అండి? 2014లో జనసేన పార్టీ స్థాపించినట్టున్నారు. అప్పటి నుంచి ఆయన పోరాడుతూనే ఉన్నాడు, ప్రశ్నిస్తూనే ఉన్నాడు. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకండి? అతను ఈ 10 అయింది, ఇంకో తర్వాత 11 అయింది, 12 అయింది, 14 అయింది అని చెప్పి షష్టి పూర్తి దాకా అలా చేసుకుంటూ వెళ్తామే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదండి. ఏదైతే మా అధినాయకుడు చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు, తోడేళ్ళందరూ ఒకటవుతున్నారు, ఇతను ఒక తోడేళ్ళు. ఇప్పుడు 10 అయింది, అలాగే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అంతకుమించి పెద్దగా ఒరిగేదేమి ఉండదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదండి ఇతని వల్ల. చెప్పండి, జగన్తో ప్రతిదీ వాళ్ళు పోల్చుకుంటున్నారు. జగన్ చూస్తే అమాంతంగా మొన్న జరిగిన విశాఖపట్నంలో అంశంతో చూసుకుంటే ఒక్కసారిగా ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే ఈ పోలికలు ఇస్తూ మాట్లాడే విధానాన్ని ఏమనాలి మనం? పులిని చూసి నక్కల వాతలు పెట్టుకుందంటారు చూడండి, అంతేనండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పవన్ కళ్యాణ్ను లోకేష్ పోటీ పడతాం ఏంటండి? అది సింహం సింగిల్గా వస్తుందని చెప్తున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయమని అంటే ఒక్క పార్టీ నాయకుడు కూడా మాట్లాడలేకపోయాడు. ఎందుకనండి? అది జగన్మోహన్ రెడ్డి గారండి. అతనికి పోటీ రారు, అతనికి సాటి రారండి. మొన్న జరిగిన విశాఖ 2023 గ్లోబల్ సదస్సులో ప్రపంచ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి కీర్తి వచ్చిందండి. మీరు ఎంతసేపు ఏంటంటే ఆ పచ్చ మీడియా నమ్ముకొని ఆంధ్రజ్యోతి పేపరు, ఆ ఈనాడు పేపరు, ఆ టీవీ5 నాయుడు, బీఆర్ నాయుడు గారు, వీళ్ళంతా స్క్రాప్ గాళ్ళు. మాకు ఇంకో స్క్రాప్ గాడు ఉన్నాడు, త్రిబుల్-ఆర్ గాడు అని. ఈ స్క్రాప్ గాళ్ళు అందరినీ పోగేసుకొని కూర్చొని డబ్బాలేసి గురకరాలు ఆడించినట్టు ఆడించుకోవడం, అవి చూసుకొని ఓహో ఆహో అని వాతలు పెట్టుకోవడం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వై నాట్ 175 అనే నినాదంతో 175 నియోజకవర్గాలు గెలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందండి. ప్రజలు ఆ విధంగా తీర్పిస్తారు, ఇది సత్యం. అంటే నారా లోకేష్ పాదయాత్ర వచ్చే 2024లో ప్రతి ఒక్కరికి భయం అంటే ఏంటో చూపిస్తా అని చెప్పి కూడా ఆయన తోటలు కొడుతున్నారు. ఏదన్నా మాట్లాడతానండి వాళ్ళ వయసుకు తగ్గట్టు, లేకపోతే వాళ్ళకి స్థాయికి తగ్గట్టు మాట్లాడి. ఒక వార్డు మెంబర్గా గెలవలేనోడు 5 లక్షల మెజార్టీతో ఒక ఎంపీ 2 సార్లు ఎంపీగా గెలిచినోడు, ఒక పార్టీ స్థాపించి 63 మంది ఎమ్మెల్యేలతో, ఆ తర్వాత 151 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడతాం ఏంటండి? ఆడు నామినేటెడ్ పద్ధతి ప్రకారం చెప్పి వాళ్ళ నాన్న ద్వారా ఎమ్మెల్సీ తీసుకొని ఎమ్మెల్సీ ద్వారా మినిస్టర్ అయ్యాడు. వాడికి సరిగ్గా మాట్లాడటం రాదండి. మాట్లాడటం నేర్చుకోమనండి. తర్వాత ప్రజల సమస్య మీద పోరాడండి. జగన్ నన్ను చూస్తే భయపడుతున్నాడు, అసలు నిన్ను చూసి భయపడతామేంట్రా బాబు? నిన్ను చూస్తే నేనే భయపడను, మా అబ్బాయే భయపడ్డు, ఇక నిన్ను చూసి జగన్ భయపడతామేంటి? దొడ్లో కూర్చుని పిల్లోళ్ళ కూడా నిన్ను చూస్తే సోదోడని. చంద్రబాబు సీనియారిటీ ప్రకారం వచ్చేసారి ఆయన వస్తే ఇక రాష్ట్రం బాగుపడుద్దని చెప్పి కూడాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిస్తే వైసీపీకి ఎదురు దెబ్బని కూడాను ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అలాగే చెప్తారండి. ఎందుకంటే మరి ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడు కదండి. మరి ప్యాకేజ్ తీసుకుని కూలివాడు యజమాని చెప్పినట్టు వినాలండి. కూలివాడు యజమాని చెప్పినట్టు వినాలి. మరి పవన్ కళ్యాణ్కి యజమాని చంద్రబాబు నాయుడు. ఆయన ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు ఆయనకు వంత పాడాలి. మరి మొన్న చెప్పు చూపిస్తాను ప్యాకేజ్ అన్నోడిని చెప్పు చూపిస్తాను. మరి మొన్న తెలంగాణలో కేసీఆర్ 1000 కోట్లు ఇచ్చాడని చెప్పి రాధా చిలక పలుకులు పలికాడు. ఆడి మీద చెప్పు చూపించలేదు వీడు. ఆడి మీద చెప్పు చూపించలేడు. ఆడి మీద చెప్పు తీసి అక్కడి నుంచి తరుగుతాడని చెప్పేసి వీడిని ఇంకా అజ్ఞాపం చేస్తాడు. ఈ 4 పెళ్ళిళ్ళు కాదు 60 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 60 ముండలు ఉన్నారని చెప్పి అంటారని చెప్పి భయపడి అన్నారు. కానీ అసలు వాడి వల్ల ఏం కాదు. ఈ విషయం 2024 తర్వాత ప్రజలందరికీ తెలిసింది. ఈరోజు మాకు తెలుసు, రేపు 24 తర్వాత ఎలక్షన్ తర్వాత ప్రజలందరికీ తెలిసింది. జగన్కి అసలు ఎందుకు ఓటేయాలి ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జరుగుతున్నప్పుడు నేను కూడా చాలా నియోజకవర్గాలు వెళ్ళానండి. అతను ఏదైతే అన్నారో నా మేనిఫెస్టో అనేది భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నారు. అదేవిధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. ప్రతి ఒక్కరు అర్హత ఉన్నా లేకపోయినా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడే గేట్వే హోటల్లో కలెక్టర్ సదస్సు పెట్టారు. కలెక్టర్ అందరితో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఏమన్నారంటే మా వాళ్ళందరినీ చూసుకోండి, మా వాళ్ళందరికీ చేయండి అన్నారు. అదే ఇక్కడ రాణి గారితో నేను కార్పొరేటర్గా పనిచేస్తున్నప్పుడు అనేక మంది ఫంక్షన్ల వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు జన్మభూమి కమిటీ ద్వారా
శాంక్షన్ చేయించుకొని వాళ్ళకి ఫస్ట్ ఫెన్షన్ డబ్బులు ఇచ్చేసి ఆ విధంగా ఫెన్షన్లు శాంక్షన్ చేసుకొని ఆ విధంగా అవినీతికి పాల్పడింది ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అర్హత ఉంటే ఇదే డివిజన్లో ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వాలంటరీ సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, ఇల్లులు వచ్చినాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వాలి. ఇదొక్కటి చాలదా అండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయటానికి? వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అధ్యక్షుడు కొరివి చైతన్య, అదేవిధంగా పరేరు డివిజన్ కార్పొరేటర్ సోదరులు రామిరెడ్డి గారి ఒక ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో బ్రాండ్ అంబాసిడర్గా ఉండి దాదాపుగా 13 లక్షల కోట్ల పెట్టుబడి ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ప్రోగ్రాంలో దాదాపుగా 13 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. ఈరోజు దానికి సందర్భంగా ఈ రాష్ట్రానికి అన్ని లక్షల కోట్లు వచ్చినాయి కాబట్టి ప్రజానికంగానే ఉండి మేమందరం గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, గత ప్రభుత్వంలాగా ఎవరైతే టక్ చేసుకుని పైన ఒక సూట్ వేసుకుని షూలు వేసుకుని చంద్రబాబుతో ఫోటో దిగాలనుకుంటే, లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్లు కానివ్వండి, వాళ్ళ దగ్గర పనిచేసే మేనేజర్లు కానివ్వండి, చేతిలో ఒక ఫైలు ఒక కాగితం మొక్కిచ్చి చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగే కార్యక్రమం కాదు ఎంఓయూలు అంటే. ఈ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో వ్యాపార దిగ్గజాలు అందరూ గారు విశాఖపట్నం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చుని రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పి మేము ముందుకు వచ్చామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలన. ఈరోజు వ్యాపారస్తులు కానివ్వండి, లేకపోతే కంపెనీస్ కానివ్వండి, ఆయన ఇచ్చే ప్రోత్సాహం ఇస్తున్నారు కాబట్టి ఈరోజు వ్యాపార దిగ్గజాలు అందరూ గారు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెడతామని చెప్పి అందరూ చెప్పుతున్నారు. అదేవిధంగా వాళ్ళు చేసిన పిచ్చితనం, వాళ్ళు చేసిన మోసం ఒక పక్క, ఈరోజు నిజాయితీగా రాష్ట్రం కోసం పెట్టుబడులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ గారు ఏదైతే ఇవన్నీ గారు అబద్ధపు పెట్టుబడులు అని చెప్పని, లేకపోతే ఇవన్నీ ఏదిగా రావు అని చెప్పని వాళ్ళ మీడియాలో అనుకూలమైన విధంగా ఏదో వేసుకుంటున్నారు. $3 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వచ్చిన సందర్భంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సుమారు 6 లక్షల వరకు ఉద్యోగాలు కూడా చెప్పి వారు చేసే పరిస్థితి. మొదట కూడాను రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ సదకు సంబంధించి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏదైతే తూర్పు నియోజకవర్గంలో కూడాను వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విశాఖ సదకు సంబంధించి సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా విజయవాడలో సంబరాలు నిర్వహిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అబ్దుల్ అలీం, విజయవాడ.